ఇంకెప్పుడు జన్మలో నీ మొహం నాకు చూపించుకో. మళ్ళీ నీ బిడ్డను కలవాలని, నీ భర్తను కలవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అలాంటి ప్రయత్నాలు ఏం చేసినా సరే నిన్ను చంపేస్తాను. వెళ్ళొస్తాం బామ్మగారు. మంచిది. మళ్ళీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇక్కడే ఉండిపోవాలని గొడవ చేస్తావేమో. అవేవి జరగనివ్వను. నేనిందాకే చెప్పాను, నువ్వు ఏదో ఒక రకంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, అది కూడా తొందరగా. చెప్పి వెళ్తావో చెప్పకుండా వెళ్తావో నీ ఇష్టం. రేపటితో నువ్వు ఈ ఇంట్లో కనిపించకూడదు. అర్థమైంది కదా? మాటిచ్చావు, అగ్రిమెంట్ రాసావు. మాట తప్పితే నీ ప్రాణం తీస్తాను. నీ వల్ల గౌతమ్ అదితి విడిపోయారు. మా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలు పడ్డాం. ఈ రోజుతో అన్నీ ముగిసిపోవాలి. నువ్వు వెళ్ళిపోయాక గౌతమ్తో అదితినిచ్చి పెళ్లి చేస్తాను. నా ముని మనవణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతాను. నీతో వచ్చిన ఈ కష్టాలన్నీ నీతోనే పోవాలి. గుర్తుపెట్టుకో. కుదిరితే ఈ రాత్రికి, లేదంటే తెల్లవారుజామున నువ్వు వెళ్ళిపోవాలి. వెళుతున్నావు అంతే. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాణంలా ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నాకు ఈ మధ్య అర్థమైంది. కానీ నేను ప్రేమిస్తున్నానని చెప్పింది అదితితో కాదు, ఏంటదితి, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? బారసాల ఫంక్షన్లో గౌతమ్ ఐ లవ్ యూ చెప్పింది నాకే మామ్. కానీ అందరి ముందు కావాలనే మాట మార్చాడు. మ్యాటర్ డైవర్ట్ చేశాడు. నిన్ను కాదని అహల్యని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని తల్లించేసి ఆ బిడ్డ బారసాల రోజున నిన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తాడు? మరి నాకు కాకుండా వాడెవరికి ఐ లవ్ యూ చెప్పాడు మామ్? ఆ అహల్యకి చెప్పుండొచ్చు కదా. పెళ్లి చేసుకున్న భార్యకి మళ్ళీ ఎందుకు ప్రపోజ్ చేస్తాడు? అహల్యని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాడి బ్రెయిన్ స్పాయిల్ అయిపోయింది. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. పోనీ వాడు అహల్యకే ప్రపోజ్ చేశాడు అనుకుందాం. ఆ విషయమైనా అందరి ముందు చెప్పాలి కదా. వాడు నాకు ప్రపోజ్ చేయలేదు, వేరే ఎవరికో ప్రపోజ్ చేశాడు అన్నాడు. ఆ వేరే ఎవరన్నది కూడా చెప్పలేదు కదా. తర్వాత చెప్తానన్నాడు.
ఒకవేళ వాడు అహల్యకి ఐ లవ్ యూ చెప్పాడు అనుకుందాం. కనీసం అహల్య అయినా అది కూడా కన్ఫర్మ్ చేయాలి కదా. తను ఏం మాట్లాడకుండా కామ్గా ఉంది. ఏమో, వాడు ప్రపోజ్ చేసింది నీకైతే కాదని కన్ఫర్మ్. వాడికి నిజంగా ఇంకా నీ మీద ప్రేమ ఉండుంటే కథ మరోలా ఉండేది. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు ఒక విషయం నోటీస్ చేశావా మామ్? వాడు నాతో పాటు అహల్యను కూడా ప్రేమించాను, తను తల్లయింది కాబట్టే తాళి కట్టానని చెప్పాడు. అవును, వాడు డబుల్ గేమ్ ఆడాడు. ఒకేసారి ఇక్కడ నిన్ను, అక్కడ దాన్ని ఇష్టపడ్డాడు. అహల్యతో తొందరపడ్డాను అని చెప్పి నిన్నొదిలించుకుని దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అది నిజం కాదు మామ్, గౌతమ్ అల్లిన కట్టు కదా. అలా అని నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోకు. ఆత్మవంచన కాదు మామ్, ఆత్మ పరిశీలన. కాసేపు వాడు చెప్పిన కట్టు కథే నిజం అనుకుందాం. వాడు అహల్యని అప్పుడెప్పుడో ప్రేమించుంటే ఇప్పుడు మళ్ళీ ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. పెళ్ళైతే భార్యను ప్రేమించకూడదా ఏంటి? నో మామ్, వాడు ఫ్రెష్గా అహల్యకి కొత్తగా ప్రపోజ్ చేశాడు. తను లేకపోతే బ్రతకలేను అన్నాడు. దీన్ని బట్టి వాడు ఇంతకు ముందు అహల్యని లవ్ చేయలేదు. ఇప్పుడు లవ్ చేయడం స్టార్ట్ చేశాడు అనుకుంటే అప్పుడు వాడు చెప్పిన కట్టుకథ అబద్ధమని ప్రూవ్ అవుతుంది కదా. ఏంటది నువ్వు చెప్పేది? గౌతమ్ అహల్య ఏదో సీక్రెట్ దాస్తున్నారు మామ్. నిజంగా వాళ్ళప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు అసలు లవ్వర్సే కాదు మామ్. వాళ్ళు నిజంగా లవ్ చేసుకునే ఉంటే ఈరోజు గౌతమ్ నన్ను లవ్ చేస్తున్నానని చెప్పినప్పుడు అట్లీస్ట్ అహల్య అయినా రెస్పాండ్ అయి ఉండేది. ఇంతవరకు గౌతమ్ అహల్యని కేర్గా చూసుకున్నాడు తప్ప వాడు లవ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అలాగే అహల్య గౌతమ్ పట్ల గ్రాటిట్యూడ్తో ఉంది తప్ప ఒక లవర్లా ఎప్పుడూ లేదు. సంథింగ్ ఇస్ మిస్టరీ మామ్. వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని రహస్యం ఉంది. అది బయటపడకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అగైన్ ఐమ్ ఆస్కింగ్ బేబీ, దీనివల్ల మనకి ఒరిగేదేముంది? వాడు దాన్ని అప్పుడు లవ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాడు. తేడా ఏం లేదు కదా. దానివల్ల నువ్వు లాభపడేదేముంది చెప్పు? ఉంది మామ్. ఇన్నాళ్ళు వాడికి దాని మీద ప్రేమ లేదు అంటే వాడు నన్నే ప్రేమిస్తున్నాడు. గౌతమ్కి నిన్న మొన్నటి వరకు నా మీద లవ్ ఉంది. ఇప్పుడు కూడా నన్నే లవ్ చేస్తున్నాడు. లేదు బేబీ, నిన్ను కాదని వాడు చెప్తున్నాడు కదా. అసలు వాడు నిన్ను లవ్ చేసి ఉంటే అందరి ముందు చెప్పేవాడు కదా. అందరి ముందు చెప్పడానికి సంకోచిస్తున్నాడు మామ్. నా మీద ఉన్న ప్రేమని ఎలా బయట పెట్టాలా అని సతమతమవుతున్నాడు. కన్ఫర్మ్గా వాడి మనసులో నేనే ఉన్నాను. సరే, అలాగే అనుకుందాం. కానీ ఆ విషయం మనకెలా తెలుస్తుంది?